హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుంటున్నాను. అంటే మా ఫ్యామిలీకి సంబంధించిన గుడ్ న్యూస్ని మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. ఏం లేదండి, మా పిల్లలిద్దరికీ శారీ ఫంక్షన్ చేయబోతున్నాం అనమాట. ఈ మంత్ ఎండింగ్ 29th రోజున శారీ ఫంక్షన్ అనేది ఫిక్స్ చేసుకున్నాము, డేట్ ఫిక్స్ చేసుకున్నాము. అందుకు సంబంధించి ఏమేం పనులు చేస్తున్నాం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. షాపింగ్, ఫంక్షన్ హాల్ చూడడం ఇవన్నీ కూడా చూస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఫంక్షన్ హాల్ చూడడానికి అయితే వచ్చేసామండి. ఎంజిఆర్లో ఉన్న ఏబిఆర్ కన్వెన్షన్ హాల్ అనమాట, ఏసీ కన్వెన్షన్ హాల్. ఇందులో ఆల్రెడీ మా తమ్ముడిది మ్యారేజ్ జరిగింది. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి. ఒకసారి ఎలా ఉంది ఏంటి అని మా అత్తయ్య గారిని, పిల్లల్ని అందరిని తీసుకొని మా హస్బెండ్ ఇక్కడ అందరిని తీసుకొచ్చారనమాట. ఇంకా అందరం కూడా చూస్తూ ఉన్నాము, కెపాసిటీ ఎంత, ఎలా ఉంటుంది ఏంటి అని మాట్లాడుతున్నాము. అక్కడ చెప్తూ ఉన్నారనమాట వాళ్ళు. ఫంక్షన్ హాల్ అయితే ఓకే అయిపోయింది, అడ్వాన్స్ కూడా పే చేసేసాము. ఇంకా నెక్స్ట్ ఫంక్షన్ అనగానే మనకి ఇంకా నెక్స్ట్ పనులు ఏముంటాయి? ఫస్ట్ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం, తర్వాత షాపింగ్ పనులు అనమాట. ఇవన్నీ కామన్. ఇక షాపింగ్కి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. ఎందుకంటే నేను, పిల్లలు, మా ముగ్గురు షాపింగ్, మా ఆడపడుచులు వీళ్ళందరూ కూడా షాపింగ్ చేస్తామన్నారు. అందరం ఒకేసారి బయలుదేరాం. మా ఇద్దరు ఆడపడుచులు, మా చిన్న కూతురు, ఇంకొక ఆడపడుచు ఉంటారు, తను, మా ముగ్గురు ఆడపడుచులు, నేను, మా హస్బెండ్, పిల్లలు ఇలా వెళ్ళామన్నమాట. ఇలా అయితే వెళ్ళాం. ఫస్ట్ విఘ్నేశ్వర సిల్క్స్కి వెళ్ళామండి. ఇది కొత్తపేటలో ఉంటుంది. చూద్దాంలే, వీళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. పట్టు శారీస్ బాగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. చూద్దాం కలెక్షన్ ఎలా ఉంది అని వెళ్ళాను. కానీ నాకు అక్కడ మాకు సూట్ అయ్యేంతలాగా నాకైతే ఏం అనిపించలేదు. వేస్తూ ఉన్నారు కాకపోతే అంత కొత్త మోడల్ లాగా అనిపించలేదు అనమాట. కొంచెం ఓల్డ్ టైపు, అంటే ఈ మధ్యన అంతా వింటేజ్ కలెక్షనే నడుస్తుంది కదా, అంటే ఓల్డ్ ఫ్యాషనే మళ్ళీ వస్తున్నాయి పట్టు శారీస్. అట్లాగైనా సరే తీసుకుందామని అడుగుతున్నాం. వాళ్ళు వేస్తున్నారు. మరీ లైట్ కలర్స్ సెలెక్ట్ చేస్తే పిల్లలకి మరీ లైట్ అయిపోతున్నారు. కొంచెం బ్రైట్ కలర్గా తీసుకుంటే మరీ బ్రైట్గా కనిపిస్తున్నారు. ఈ షాపింగ్ విషయంలో అయితే చాలా గందరగోళం అయితే ఏర్పడిందనే చెప్పొచ్చండి. ఇలా రకరకాలుగా శారీస్ అయితే వేస్తున్నారు. ఈ ఆరెంజ్ బార్డర్ ఉన్న శారీ అయితే బాగా నచ్చిందనమాట. ఫస్ట్ ఇదైతే కట్టించమని అడిగాము పిల్లలిద్దరికి. ఎవరికో ఒకరికి తీసుకుందాం అనుకొని కట్టించమని అడిగాము. షేర్ చేస్తానులేండి అది కూడా. కానీ శారీస్ ఏం తీసుకుందాం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ వీడియోలో ఎలాగో నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి అప్పుడు వీడియోలో షేర్ చేస్తాను. ఇలా అయితే ఒకదాని తర్వాత ఒకటి శారీస్ వేస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం అనమాట. మా పెద్ద పాపకైతే హైట్ ఉంది కాబట్టి పెద్ద బార్డర్వి ఇలా అయితే బాగా మంచిగా అనిపిస్తున్నాయి. కానీ చిన్న పాపకి హైట్ తక్కువ ఉండడం వల్ల హెవీ బార్డర్స్ సెట్ అవ్వట్లేదు. అలా అని మరీ మీడియం బార్డర్స్ కూడా లేవన్నమాట. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడిపోయింది. మళ్ళీ ఇంకా ఏంటంటే మేము నలుగురం సేమ్ కలర్ అనుకోలేదు. మా హస్బెండ్, నేను ఒకలాగా, మా పిల్లలిద్దరికి ఒకలాగా డిఫరెంట్గా అలా తీసుకొద్దామని అనుకున్నాం అనమాట. ఇదైతే కట్టించి చూపించారు. ఇలా అయితే ఉంది శారీ. కానీ దీనికి కొంచెం బ్లౌజ్ అనేది బాగా రాలేదన్నమాట. మొత్తం ఒకటే షేడ్లో ఇచ్చాడు. బార్డర్ అదంతా కూడా క్లియర్గా లేదు. సరే అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. రకరకాల శారీస్ వాళ్ళు కట్టుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడైనా సరే అండి, మనము పట్టు శారీస్ కొంచెం కాస్ట్ పెట్టి తీసుకుంటున్నప్పుడు ఒకటికి 4 షాపులు లేదా 10 షాపులు తిరిగి తీసుకున్నా తప్పలేదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అమౌంట్ ఎక్కువ పెడతాం కాబట్టి. ఇప్పుడు నార్మల్గా మనం ఏదో క్యాజువల్గా కొనుక్కుంటే అది కొంచెం అటు ఇటు అయినా ఏమనిపించదు. మన ఫంక్షన్లకి కొంచెం మనం కొనుక్కోవాలంటే ఆలోచించాలి. ఆ కలర్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఏది ఉంది, అందరు కట్టినట్టే కట్టాలా, కొంచెం డిఫరెంట్గా కట్టుకోవాలా, ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. ఈ మధ్యన అందరూ రకరకాలుగా కడుతూ ఉన్నారు. మంచి మంచి కలర్స్ తోటి అయితే కట్టుకుంటున్నారు. ఇలా అయితే పిల్లలకైతే కట్టించాము. కొన్ని వెరైటీస్ అన్నీ చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళకు కూడా కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు. పిల్లలకు కూడా సెలెక్షన్ అనేది కొంచెం అర్థమవుతుంది అనమాట. వాళ్ళకి నచ్చింది కడితేనేమో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నచ్చలేదంటే ఎమ్మటే చెప్పేస్తున్నారు మాకు నచ్చలేదని. పిల్లలతో కన్ఫ్యూజన్ ఏర్పడింది, నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇంకా ఇలాగ అయిపోతూనే ఉందన్నమాట షాపింగ్ అనేది. చాలా శారీస్ అయితే వేయించాను, కట్టించాను కూడా. ఇదొక శారీ, ఇంకొకటి, ఇట్లా రకరకాలుగా వేస్తూ ఉన్నారు, కట్టిస్తూ ఉన్నాను. కానీ ఏది చూసినా సరే అంత నచ్చుతలేదు. తీసుకోవాలి, ఇది అబ్బా ఇది ఇలా ఉంది, ఇది కొనుక్కోవాలి అన్న ఆలోచన అయితే రావట్లేదు అనమాట. ఏదో మిస్ అవుతుందని అన్నట్లే అనిపిస్తుంది నాకు. ఇంకొక శారీ, ఈ శారీ అయితే నాకు గట్టి చూపించారు. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది శారీ.
కానీ ఇలా రకరకాలుగా అన్నీ కూడా ట్రై చేసామన్నమాట. మొత్తానికైతే శారీస్ అయితే తీసుకున్నాంలేండి. ఈవినింగ్ చాలా లేట్ నైట్ అయిందనమాట. ఆ రోజు షాపింగ్ చాలా టైం పట్టింది. ఎందుకో మరి నేను ఎప్పుడైనా షాపింగ్ చేస్తాను, తొందరగా చేసేసుకుంటాను షాపింగ్. విడిగా షాపింగ్ అంటే తొందరగా అయిపోతుంది, కానీ మా ఫంక్షన్ షాపింగ్ అనే వరకల్లా నాకు ఎందుకో ఈసారి బాగా చాలా టైం పట్టింది. కానీ ఇక్కడ విఘ్నేశ్వర సిల్క్స్లో అయితే తీసుకోలేదు మా శారీస్, నాకు అంత నచ్చలేదన్నమాట. మా ఆడపడుచులు కొంచెం తీసుకున్నారు, వాళ్ళు షాపింగ్ చేస్తారు ఇద్దరు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వేరే మన సరూర్ నగర్ ఉంది కదా, మొన్న వాణెక్క వాళ్ళ శారీస్ తెచ్చుకున్నారు కదా, అక్కడికే వెళ్దామని చెప్పి మళ్ళీ అక్కడికే బయలుదేరామన్నమాట. ఇక్కడంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే రెడ్డి బ్రదర్స్ వెళ్ళాం. రెడ్డి బ్రదర్స్ సరూర్ నగర్లోనే ఉంటుంది, అందరికి తెలిసే ఉంటుంది. అక్కడ కూడా రకరకాల శారీస్ వేస్తున్నారు. కానీ నిజంగా చెప్తున్నానండి, ఒక్క శారీ అంటే ఒక్క శారీ కూడా బాగాలేదండి రెడ్డి బ్రదర్స్లో. ఈసారి ఎందుకో బాగాలేదు. ఇంతకుముందు సారి ఏ పెళ్ళిళ్ళు అయినా ఏ ఫంక్షన్స్ అయినా అక్కడికే వెళ్ళి తీసుకునేదాన్ని. కానీ ఈసారి నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. అన్నీ ఓల్డ్ మోడల్ వేస్తున్నాడు, ఇంకా లాభం లేదని వానక్క వాళ్ళు షాపింగ్ చేసిన షాప్కే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్, చాలా బాగున్నాయండి. వీలైతే నేను వీళ్ళ షాపుది అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. మనకి ఏ వెరైటీలో కావాలంటే ఆ వెరైటీలో వేస్తున్నారు, కొంచెం డిస్కౌంట్ కూడా చేస్తున్నారు. ఇంకా నాకు మంచిగా అనిపించినాయి ఇక్కడ. ఇంకా పిల్లలకి నాకు ముగ్గురికి ఇక్కడే తీసేసుకున్నాం అనమాట. ఇలా అయితే షాపింగ్ జరుగుతుంది సందడిగా అనమాట. షాపింగ్ అయిపోయింది. ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి కొంచెం రేట్లు ప్రైజులు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఏవైనా మగ్గం వర్క్ అయినా శారీస్ అయినా మరీ హై ప్రైజెస్ అయితే లేవన్నమాట. ఎందుకంటే మొన్నటిదాకా మ్యారేజ్ సీజన్స్ మంచి రోజులు ఇలా ఉండే కదా, ఇప్పుడు అంత సీజన్ కాదు కాబట్టి మంచిగా ఉంది. మంచి రోజులు లేవంటున్నారు, ఇప్పుడు ఫంక్షన్ ఏంటి అనుకోవచ్చు ఎవరైనా. మేము ఆల్రెడీ ఫంక్షన్ చేద్దామని అనుకున్నప్పుడే పంతులు గారిని మొత్తం కనుక్కున్నామండి, అడిగి డిసైడ్ అయ్యామన్నమాట. లాస్ట్ ఇయర్ ఒడి నింపుకున్నాం ఇంట్లో మా పాపకి. ఒడి నింపినాం కాబట్టి ఫంక్షన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని పంతులు గారు చెప్పారు. మాకు కొన్ని డేస్ అయితే రాశారనమాట, మంచి రోజులు ఇలా చేసుకోండి అని కొన్ని డేట్స్ అయితే వేసిచ్చారు మాకు. ఆ డేట్స్ ప్రకారం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక షాపింగ్ అంతా అయిపోయింది. ఈవినింగ్ అయితే తులిప్స్కి అయితే వచ్చేసామన్నమాట. బాగా ఆకలి అవుతుందండి, మార్నింగ్ నుంచి ఏం సరిగ్గా తినలేదు, మధ్యలో జ్యూసులు తాగినట్టున్నాం అంతే. ఇంకా షాపింగ్ ఫినిష్ చేసుకొని మా హస్బెండ్ ఇంకా మా ఆడపడుచులో మేమందరం కలిసి తులిప్స్కి వచ్చేసాము. చక్కగా డిన్నర్ చేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. వానక్క వాళ్ళ ఫంక్షన్ అయిపోగానే మీది కూడా పెట్టుకున్నారేంటి అని ఎవరైనా అనుకోవచ్చు. లేదండి, మేము ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉన్నాము. నేను దుర్గక్క వానక్క ఇలా ముగ్గురం అనుకుంటూనే ఉన్నాం. కొంచెం గ్యాప్ ఇచ్చుకొని చేసుకుందాం, ఎందుకంటే మా పిల్లలు ఇంచుమించు ఏజ్ అంతా ఒకటే ఏజ్ ఉంటుంది అనమాట. ముగ్గురు పిల్లలకి కొంచెం దగ్గరగా గ్యాప్ ఇచ్చి చూసుకొని మరీ ఒకేసారి ఫంక్షన్స్ పెట్టుకోకుండా ఒక్కొక్కరికి ఒక 15 days 10 days 1 month 2 months అట్లా గ్యాప్ ఉండేటట్టు చేసుకుందాంలే అనుకున్నాము. ఆ గ్యాప్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఫస్ట్ వానక్కది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వానక్కది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట. ఏదైతే ఏముందండి, ఒకేసారి పెట్టుకున్నాం అనుకోండి, ఇక తన షాపింగ్ నేను తిరగలేను, నా షాపింగ్ తను రాలేదు, ఇట్లా అని చెప్పేసి అందరికీ అనుకూలంగా ఉండాలని ఇట్లా డిసైడ్ చేసుకొని ఒక ప్లానింగ్ తోటి చేసుకున్నాము. ఈ సమ్మర్ హాలిడేస్లో చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా మనకు కూడా రిస్క్ ఉండదు. మళ్ళీ స్కూల్స్కి వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతారు. మళ్ళీ స్కూల్స్ ఉన్నప్పుడు చేస్తే స్కూల్స్కి లీవ్లు అడగడము, ఈ డిస్టర్బెన్స్, ఈ చదువు మీద డిస్టర్బెన్స్ అంతా అవుతుంది. ఎందుకని ముందే స్కూల్స్ ఓపెన్ కాకముందే ఫినిష్ చేద్దామని చేసేసుకుంటున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది జ్యువెలరీ షాపింగ్ నెక్స్ట్ డే, ఇది 2 days అనమాట. ఒకరోజు శారీ షాపింగ్ వీడియో, ఒకరోజు లెహెంగాలు అండ్ జ్యువెలరీ షాపింగ్, బ్యాంగిల్స్, ఇంకా మా హస్బెండ్ డ్రెస్, ఇవన్నీ కూడా ఇంకొక రోజు చేసామన్నమాట. ఈ వీడియో అయితే 2 రోజులకు సంబంధించింది ఒకటే వీడియోలో పెట్టేస్తున్నానండి. ఎందుకంటే రెగ్యులర్గా ఇప్పుడు వీడియోలు పెట్టడానికి కూడా నాకు టైం లేదు. నేను ఇంట్లో చేసుకోవాల్సిన పనులు ఉంటాయి. ఫంక్షన్స్ అంటే ఆబ్వియస్లీ అందరికి తెలిసే ఉంటుంది కదండి, ఎంత పనులు ఉంటాయని చెప్పేసి. ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయి, నేను కుట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. మా పెద్ద పాపకైతే ఆల్రెడీ కుట్టినవే దొరికినాయి లక్కీలీ. మా చిన్న పాపకైతే అలా దొరకలేదు. తనకు ఒక లెహంగా స్టిచ్ చేయాలి అలా అనమాట. ఇంకా చిన్న పనులన్నీ చేసుకోవాలి, స్టిచ్చింగ్ పనులు ఉన్నాయి, ఇంట్లో పనులు ఉన్నాయి, ఇక అన్నీ ఉంటాయి కదా, చూసుకోవాలి. ఈ బ్యాగ్లలో ఉన్నవన్నీ కూడా షాపింగ్ చేసామన్నమాట. ఏం షాపింగ్ చేసాము 2 రోజులు కలిపి, ఇదంతా షాపింగ్ స్టఫ్, జ్యువెలరీ కానివ్వండి, శారీస్ కానివ్వండి, ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది నేను తర్వాత మీకు వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్, మళ్ళీ ఇవన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూపించాలంటే చాలా టైం పడుతుంది, అందుకని వీడియో చేయట్లేదు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో, ఇదైతే ఫంక్షన్కి సంబంధించిన షాపింగ్ వీడియో. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మిగతా అప్డేట్స్ కూడా ఇస్తానన్నమాట. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి, బాయ్ బాయ్.